జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాడు అని కూటమి నాయకులు పదే పదే చాలా సందర్భాల్లో చెప్తున్నారు. వాళ్ళను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనే భయం ఎంతగా ఆవహించింది అంటే అది రాజధాని విషయంలో మనకు స్పష్టమవుతుంది. భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడే కానీ ఒక పార్లమెంటు పలానా చోట రాజధాని ఉండాలని నిర్ణయించలే. ఆ బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టినట్టు కానీ, అటువంటి బిల్లుపై చర్చ జరిగినట్టు కానీ, ఆమోదించినట్టు కానీ జరగలే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ పని చేసింది అని చాలామందికి తెలియడంలే. పార్లమెంట్ వరకు ఎందుకు పోయింది అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని మారుస్తాడనేటువంటి భయం అయితే వాళ్ళకు చాలా బాగుంది. అందుకని దాన్ని శాసనసభలో ఆమోదించుకున్నారు. దాని తర్వాత పార్లమెంట్ ఉభయ సభలకు వెళ్ళి అక్కడ చర్చ జరిపి దాని చేత ఆమోదింపజేసుకున్నారు. అంటే దీని వెనకాల రాజధాని పట్ల ఉన్నటువంటి మమకారం కంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే రాజధాని మారుస్తాడనేటువంటి భయం అయితే ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల కంటే ముందు 3 రాజధానులు ప్రకటించినాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు తిరస్కరించినారు. ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 3 రాజధానులు అనేటువంటి విషయమే లేదనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పార్లమెంట్ చేత ఆమోదింపజేసిన తర్వాత ఇంకో ప్రతిపాదన ఏదో చేశాడు. సరే, అది మీకు ఆమోదయోగ్యం కాలేదనుకోండి. కానీ దీని వెనకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఏమైనా జరుగుతుందేమో, అందుకని వాళ్ళు శాసనసభలో చర్చ సందర్భంలో ఎవరు వచ్చినా దీన్ని మార్చడం కుదరదు, ఇంచి కూడా కదలకుండా చేస్తున్నాము అనేటువంటి భయం ఆ మాటల్లో ఎందుకు వస్తూ ఉంది అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వస్తాడు అన్నటువంటి నమ్మకం కూటమి నాయకులకు చాలా దృఢంగా ఉన్నట్టుంది. అందుకే ఈ బిల్లు ఇంత బలంగా తయారు చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అమరావతికి వ్యతిరేకమని చెప్పలే, కానీ ఆయన వ్యతిరేకంగా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది నాయకుల యొక్క ఆలోచనలకి వదిలేద్దాం.